హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈరోజు మేమైతే మా బాబుని స్కూల్లో జాయిన్ చేపిస్తున్నామండి. అందుకు మేము ఉదయాన్నే లేచి పనులవి చేసుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా మా బాబునైతే నిద్ర లేపాలి. నిద్రపోతున్నాడు. సో, రండి వెళ్దాం చూద్దాం. లేపుతుంటాడా ఇలా కదులుతూ ఉన్నాడు. లేమంటుంటే చూడండి ఏడుస్తున్నాడు పాపం లేపుతుంటే. సో ఇంక ఫైనల్గా లేచేసాడు. సో ముందు రోజు తెచ్చుకున్న స్పైడర్ మ్యాన్ బొమ్మలతో అయితే కొంతసేపు ఆడుకుంటున్నాడు. సరేలే ఆడుకొనిద్దామని కొంతసేపు ఆడుకొనిచ్చాము. ఇంక తర్వాత మేము టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఏదైనా మనం చేసేటప్పుడు పని టెంపుల్కి వెళ్ళి స్టార్ట్ చేస్తే మంచిది కదా. సో అందుకు మేము వినాయక స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఏ పని స్టార్ట్ చేసినా మనం ముందు వినాయకుడికి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తాం కదా. అందుకని మేము వినాయక స్వామి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మేము వచ్చే టయానికి అభిషేకం అయిపోయింది. ఇంకా అలంకరణ చేయాలని పూజారి గారు చెప్పారు. సో వెయిట్ చేయాలంటే వెయిట్ చేస్తూ ఉన్నాము పక్కనే కూర్చొని. మా బాబు కొంచెం ఆడుకుంటూ ఉన్నాడు. తర్వాత పక్కనే వినాయక స్వామిని పళ్ళకు ఉయ్యాలుంటే ఊపుతూ ఉన్నాడు. చూడండి ఊపుతూ ఉన్నాడు. తర్వాత సోమవారికి పూజారి గారు అలంకరణ చేస్తున్నాడు. చాలా ఓపికగా నిదానంగా. మేము వెళ్ళింది బుధవారం కాబట్టి వినాయక స్వామికి ప్రత్యేక రోజు కాబట్టి చాలా బాగా చేస్తారు ఆ రోజు. సో మేము ఇంకా అలంకరణ అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చాము. సో ఇంక ఇంటి నుంచి మేము స్కూల్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి. సో ఇంటి దగ్గర నుంచి మనం ఇంకా స్కూల్కి బయలుదేరాలి కాబట్టి కిందకైతే వెళ్తున్నాము. ఫస్ట్ డే కదా ఎలా ఉంటాడు ఏంటో అని కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ముఖ్యంగా తల్లికైతే చాలా టెన్షన్గా ఉంటుంది. ఎందుకంటే రోజు మన చుట్టూ ఉంటాడు కదా. మన చుట్టూ ఉంటూ మనతో తిరుగుతూ ఉంటాడు. ఫస్ట్ డే ఎలా ఉంటాడో ఏంటని. సో ఫైనల్గా మనమైతే స్కూల్కి రీచ్ అయిపోయాము. రండి ఇదేనండి నేను లాస్ట్ వీక్లో వీడియో పోస్ట్ చేశాను కదా సిబిఎస్ఈ డే స్కూల్ అని. ఆ స్కూల్లోనే జాయిన్ చేపిస్తున్నాము. సో ఫైనల్గా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసాము. సో మా బాబుకి పిలిచి చాక్లెట్ ఇచ్చింది. ఇంకా క్లాస్ రూమ్కి వెళ్ళమని చెప్పింది. సో ఇంక క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తున్నాము. ఫైనల్గా ఇదేనండి నర్సరీ క్లాస్ రూము. మేడం అయితే మా బాబుని తీసుకొని లోపలికి వెళ్తున్నారు. ఇంకా మేము వెళ్ళిన టైంలో స్నాక్స్ టైం కాబట్టి పిల్లలంతా స్నాక్స్ తింటూ ఆడుకుంటూ కూర్చున్నాడు అక్కడిక్కడ. సో అక్కడ ఒక బాబు ఆడుకుంటుంటే బొమ్మలు కావాలంటుంటే అవి తీసుకొని పక్కనే పిల్లలకి కాటుగానే ఉంటుందండి. ఒకవేళ నిద్రపోతే ఆ కాటు మీద పండబెడతారు. సో అందుకని అక్కడ కూర్చున్నారు పిల్లలంతా. మా బాబు కొత్తగా జాయిన్ అయ్యాడు కాబట్టి పిల్లలంతా చుట్టుముట్టారు చూడండి. ఇంకా అలా కొద్దిసేపు అలా ఆడుకుంటూ మేము ఉన్నాం కాబట్టి ఏడవకుండా ఉన్నాడండి. ఒకసారి మనం క్లాస్ రూమ్ అంతా చూద్దానండి. నీట్గా క్లాస్ రూమ్ అయితే చాలా బాగుంది. డెకరేషన్ చేసి ఇది సీసీతో ఉందండి. పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. ఏవి పెట్టున్నారు కాబట్టి రైమ్స్ అవి వస్తున్నాయి. సో పిల్లలు చూస్తూ ఉన్నారు. ఒకసారి క్లాస్ రూమ్ చూడండి. డెకరేషన్ క్యాలెండర్లో అలాగే ఫ్లవర్స్తో డెకరేషన్ అన్ని నీట్గా చేస్తున్నారు. పిల్లలకి యానిమల్స్ చార్ట్స్తో నీట్గా చేస్తున్నారు. ఒకసారి క్లాస్ రూమ్ అయితే చూడండి. ఓకే, ఇలా మా బాబు ఫస్ట్ డే అనేది కంప్లీట్ అయిందండి. మీకు వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.